హలో అందరికీ. యాక్చువల్గా ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చేసిన. అంత ఇంపార్టెంట్ ఏంటి అనుకుంటున్నారు కదా. మనకి ఇంపార్టెంట్ అంటే మోస్ట్లీ గుర్తొచ్చేది జాబ్సే. సో నేను కూడా జాబ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. నేనేదో జాబ్ రెఫర్ చేస్తానా అని కాదు. మనము మోస్ట్లీ చాలా మంది ఇంటర్వ్యూస్ బాగా ఇచ్చినా కూడా చాలాసార్లు రిజెక్ట్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి కదా. మనం ఇంత మంచిగా జాబ్ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా మనం రిజెక్ట్ అవుతున్నాము, మనకి ఇంకా జాబ్ రాదా అన్న కొంతమంది చాలా ఫీల్ అయిపోయి డిప్రెస్ అయిపోతారు కదా. సో కొన్నిసార్లు ఇంటర్వ్యూయర్ కావాల్సుకొని రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని ఏమి ఉంటాయంటే లైక్ ఆ టీం బాగాలేకపోవడము, లేదంటే ఆ కంపెనీ అంత మంచిగా ఉండకపోవడము, ఆ టీం సరిగ్గా లేకపోవడము, లేదంటే వాళ్ళే ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు అక్కడ. సో ఇన్ కేస్ మీరు అలా ఆ టీంలోకి వెళ్తే మీరు కూడా సేమ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, సేమ్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో పాపం ఎందుకు వాళ్ళని కూడా బలి చేసేయడము అని చెప్పి కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా ఆలోచించి బయట ఇంకొక జాబ్ వస్తే మంచి పొజిషన్కి వెళ్తారు, మంచిగా ఉంటుంది అని చెప్పి ఆలోచించి రిజెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ కేస్ మీరు మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చి కూడా రిజెక్ట్ అయింటే మేబీ ఈ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో బెటర్ మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి, మంచిగా ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వండి. మీకోసం రాసి పెట్టిన జాబ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇన్ కేస్ మనము అప్పుడు సిచ్యువేషన్ ఇంటర్వ్యూ క్రాక్ అయిపోయి ఏదో ఒక జాబ్లో వెళ్ళిపోదాము అని చెప్పి ఆలోచిస్తే మాత్రము డెఫినెట్గా ఫ్యూచర్లో ఉన్నా కూడా సఫర్ అవుతారు. ఇన్ కేస్ మనకు అక్కడ వెళ్ళిన తర్వాత టీం నచ్చకపోవడము, అక్కడ వర్క్ మనం చేసిన వర్క్ అక్కడ లేకపోవడము, సేమ్ వర్క్ చేయకపోవడం, సిమిలర్ వర్క్స్ లేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మనం ఒక జాబ్లోకి ఫస్ట్ ఎంటర్ అయిపోయి వెంటనే చేంజ్ అవ్వాలంటే చాలా కష్టము. ఎందుకంటే నెక్స్ట్ జాబ్ అప్పుడు ఎందుకు మీరు 2 monthsకి 3 monthsకే షిఫ్ట్ అవుతున్నారు అని చెప్పి అడిగినప్పుడు ఎగ్జాక్ట్ రీజన్ ఇవ్వలేము మనము. సో బెటర్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడే జాబ్ రోల్స్ అండ్ డిస్క్రిప్షన్, లైక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా చూసుకొని ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇన్ కేస్ రాకపోయినా నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఏమి పోగొట్టుకోకుండా నెక్స్ట్ ఇంటర్వ్యూ అండి, డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.